వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకుడు ఎన్సీ సంతోష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది ప్రజల దశాబ్దాల కల జూన్ 2న సాకారమైందని, తెలంగాణ త్యాగాల వీరభూమి, సంస్కృతి సాంప్రదాయాల పుట్టినిల్లు అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అక్షరాల పుష్కర సమయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ రోజుతో మనం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. నిజంగా జూన్ 2 అంటే ఒక అద్భుత ఘట్టం. తెలంగాణ ప్రజల పోరాట పటిమకు నిదర్శనం, తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం. ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అమరులైన ఎంతోమంది మహానుభావులను గుర్తు చేసుకునే సందర్భం. అలాగే రాష్ట్ర సంస్కృతిని, మన రాష్ట్ర భాషను, ఇవన్నీ కూడా మనం ఈరోజు గుర్తించుకునే ఒక గొప్ప అవకాశం, మన భావి తరాలకు అందించే గొప్ప సమయం. ఏదేమైనప్పటికీ తెలంగాణ అంటేనే ఒక ఉద్యమం, తెలంగాణ అంటేనే ఒక స్ఫూర్తి, పోరాటాల గడ్డ. మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇంద్ర పార్క్ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గాడిపల్లి భాస్కర్, పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో వారి ఆశయాలకు అనుగుణంగా పాలన జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా విభాగం, యువజన విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సాధించడం వల్ల ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం జరిగింది. 1200 మంది విద్యార్థుల బలిదానాల ఫలితమే ఈరోజు తెలంగాణ మనందరూ తెలుసు. ఈరోజు శ్రీకాంత్ కానీ, పోలీస్ కృష్ణ కానీ ఎందరో ప్రత్యేక తెలంగాణ గురించి అసలు భావించి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. వాళ్ళందరినీ గుర్తు చేసుకునే దినం. నిజంగా తెలంగాణ వచ్చి ఉన్న దొరలకే తెలంగాణ ఉన్నటి వరకు సహకారమైంది. వాళ్ళందరూ కూడా తెలంగాణ చూసుకొని చాలా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈరోజు గజ్వేల్లో ఈ యొక్క జెండా కార్యక్రమం విశేష బీజేపీ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో, ఏదైతే ఇందిరా పార్క్ చౌరస్తాలో మేము జాతీయ జెండాను ఆవిష్కరించుకొని ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీని సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు మనము స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా ఎందరో అమరులైనటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం, అమరుల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఈ యొక్క రాష్ట్రం ముందుకు పోవాలి, అభివృద్ధిలో ముందంజలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆనాడు లోక్సభలో అయినటువంటి ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ పక్షాన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కావలి గోవిందు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, పనికి అవసరమైన సామాగ్రి అందించి సన్మానించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బ్యాగరి నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థులు, యువత అమరవీరుల త్యాగాల ఫలితమని, కేసీఆర్ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
డబ్బకి ఇదే రాము రాము చాక్లెట్ డబ్బకి ఫోటో చూడమ్మా అయితే దేవుడు మీరంతా ఎన్నుకుంటారు తప్పా ఎందుకంటే మనం ఈరోజు పండుగను జరుపుకోవాలని వాళ్ళని కాదు. మనం గతంలో కూడా చూసుకుంటే మనము ఉద్యమం కానుంచి 14 సంవత్సరాలు మనం ఉద్యమం సాధించి ఈరోజు మన రాష్ట్రాన్ని మనము తీసుకొని వచ్చాము. అందుకే కూడా ఈరోజు మనకు రాష్ట్ర అవతరణ దినోత్సవ పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగ జరుపుకోవడం వల్ల మన రాష్ట్రం మనకు రావడం వల్లనే మనం ఈరోజు ఇంత మంచిగా ఉన్నాం. ఈ పండుగ జరుపుకోవడం వల్ల మన రాష్ట్రం మనకు వచ్చి అంత అభివృద్ధి కూడా జరుగుతుంది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇంత అభివృద్ధి జరిగేది కాదు. ఇన్ని మనకు గ్రామం నుంచి ఇంత ఫండ్స్ కూడా వచ్చేది రాదు. అందుకు కూడా ఈ రాష్ట్రాన్ని సాధించుకొని మనం ఇంత మంచిగా ఉన్నాం. కాబట్టి కూడా మనం అందరం కూడా గ్రామ అభివృద్ధికి సహకరించాలి. గ్రామంలో కూడా మేడం చెప్పినట్లు చిన్న చిన్న పనులు చేయొద్దు. క్రిమిటోరియం దగ్గర కానీ అక్కడ కానీ తిరగకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సకినేటిపల్లి మండలంలో ఎన్జీటీ నిధులతో మంచినీటి ట్యాంకులు, మైక్రో శాండ్ ఫిల్టర్ పనులు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. అంతర్వేది, కేశవదాసుపాలెం, సకినేటిపల్లి గ్రామాల్లో 4 వాటర్ ట్యాంకులు, 1 మైక్రో శాండ్ ఫిల్టర్ నిర్మాణానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కుఫెడ్ డైరెక్టర్ జి నరసింహారావు, ఎంపీటీసీ నాగరాజు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గోదావరి గ్రిడ్ పథకం అనేది 1650 కోట్ల రూపాయలతో గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వారు శంకుస్థాపన చేయటం, పనులు ప్రారంభించడం జరిగింది. రాజోలు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొట్టమొదటి ఫేజ్లోనే 60 గ్రామ పంచాయతీల్లో సంవత్సర కాలంలోనే మంచినీళ్ళు ఇవ్వాలనే ఒక ప్లాన్తో, ఒక ప్రణాళికతో మొదలుపెట్టడం జరిగింది. మొట్టమొదటి ఫేజ్లో వచ్చే 3 నెలల్లో ఈ తీర ప్రాంత గ్రామాల్లో సుమారు 13 గ్రామాలకి ఫస్ట్ ఫేజ్లు ఇవ్వాలి. 3 నెలల్లో ట్యాపులు వేయాలి, పైప్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు వేయాలి. తద్వారా ఈ 13 గ్రామాలకు కూడా మొట్టమొదటి ఫేజ్లో దీనికి వాటర్ సప్లై చేయాలని చెప్పి ఇక్కడ ఈ 13 గ్రామాల్లో ఒక 130 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేసి సుమారు లేదంటే 5-6 వేల కొత్త ట్యాపులు వేయాల్సి వస్తుంది. దాని కొత్త వేసి ఇట్లా మొత్తం ముందు 13 గ్రామాల్లో వచ్చే. శ్రీకాకుళం నగరంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం కింద మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంత కుర్మారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆర్ట్స్ కళాశాల రోడ్డులో మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తను ప్రత్యేక సిబ్బందితో తొలగించారు. నగర సుందరీకరణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. వికాస్ స్కూల్ సమీపంలో మినీ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో 50 డివిజన్లలో శుభ్రత పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కాలేజీ గ్రౌండ్ ఏరియాకి లీజ్ చేయడానికి వచ్చారు. అయితే ప్రాబ్లము మున్సిపాలిటీ కాలవాల్లో ఈ వాటర్ బాటిల్స్ ఈ ముచ్చులు ఎక్కువ ఉండిపోతుంది. డే నైట్లో పెద్ద ప్రాబ్లం అది ఒక్క మున్సిపాలిటీ మీద మన భారం వేసే కంట జనాలు కూడా అది దాన్ని స్పందించాలి. ఈ న్యూస్ చూస్తున్న జనాలందరూ మనం ఏం చేస్తున్నాం, మొత్తం తప్పు జరిగితే అధికారుల మీద మనం నిందేయకూడదు. మనకు మనంగా ఇంట్లో వస్తున్న చెత్త అంతను ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ అవన్నీ సపరేట్గా పెట్టి ఇస్తే వాళ్ళే తీసుకెళ్తారు.
మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ రవీందర్ రావు తన క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ జాతీయ బీఆర్ఎస్ జెండాలను ఎగురవేసి తెలంగాణ తల్లికి నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్ తన కార్యాలయంలో జెండా ఆవిష్కరించి ఉద్యమకారులను సత్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద ఉద్యమకారులు నివాళులు అర్పించారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్ కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. స్టార్ట్ చేయండి. ఇది అయిపోయాక స్టార్ట్ చేయండి. ఆగన్నా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్ నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. తగలబెట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సందర్భం ఉంది కావున దాన్ని కొంచెం 7 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో డాక్యుమెంట్ను రూపొందించినట్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్, ఏప్రిల్ 2 నుంచి జూన్ 12 వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్షేత్ర స్థాయిలో వివిధ శాఖలకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో శాఖల వారీగా పురోగతి సాధించిన అంశాలతో జిల్లా యంత్రాంగం ప్రజల ముందు ఉంచింది. ఆర్థిక సాధికారత లక్ష్యంగా 6 గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి పథకం, రైతు భరోసా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. ఫ్రెండ్స్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఉద్యమకారులు అమరవీరుల స్తూపం, అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కందడి మహిపాల్ రెడ్డి పలువురు ఉద్యమకారులను శాలువాలతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్రను స్మరించుకుంటూ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఆస్తులు ఒడగొట్టుకొని కొందరు ఆస్తులు బారి చనిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ కోసం పోరాడి ఆత్మహత్యలు చేసుకున్న ఆ శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదిరెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణ కోసం పోరాడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం సాధించుకున్న తెలంగాణలో కానీ వాళ్ళ కుటుంబాలకు, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన స్థితిలో ఉండాల్సింది. కానీ ఇప్పుడు వాళ్ళని విస్మరించి వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళను మొత్తం మర్చిపోయే విధంగా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పింది. 250 గజాల స్థలం కాదు, దాంతోపాటు వాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వాల్సిన బాధ్యత మీది.
ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు స్వతంత్ర సమరయోధులకు ఎలాగైతే గౌరవించుకున్నామో అప్పుడు తెలంగాణకు అప్పుడు స్వతంత్ర సమరయోధులు ఎలాగైతే గౌరవించుకున్నామో వాళ్ళకి ఎలాగైతే పెన్షన్లు ఇస్తుందో నెల నెలకు వీళ్ళని కూడా తెలంగాణ ఉద్యమాలు చేసి వీళ్ళు కూడా అన్ని రకాలుగా కోల్పోయారు కాబట్టి వీళ్ళని కూడా నెల నెలకు గౌరవంగా వేతనం ఇచ్చి వీళ్ళ కుటుంబాల ఒక ఉద్యోగం వీళ్ళకు కూడా అదే రకంగా ప్రోత్సహించాలి, వీళ్ళని కాపాడుకోవాలి, వీళ్ళ కుటుంబాలను కాపాడుకోవాలని చెప్పి తెలంగాణ అమరవీరుల స్తూపం తెలంగాణ అమరవీరుల స్తూపం కోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి, స్మృతివనం ఏర్పాటు చేయాలి. ఈరోజు ఈ ఉద్యమకారుల కోసం కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇట్లా ఆదుకోకపోతే తెలంగాణ రక్షణ సేన పార్టీ. విజయనగరం జిల్లా వంగర మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సురేష్ ముఖర్జీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమై ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో పోరుబాట కార్యక్రమాన్ని ఈ నెల 4 నుంచి 12 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి, పెన్షన్లు, ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులను కూడా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు. మరి వారు చెప్పినటువంటి మాటలకు మోసపోయినటువంటి ఆంధ్ర ప్రజానికం వారిని పెద్ద ఎత్తున గెలిపించడం కూడా జరిగింది. గెలిపించిన తర్వాత ప్రజలకు అవసరమైనటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయలేదన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మోసపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా విద్యార్థులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మరి చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆ రోజు ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. వారికి నేటి వరకు కూడా ₹1 ఇచ్చినటువంటి కార్యక్రమం జరగకుండా వారిని అలాగే మోసం చేశారు. మరి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ ఇస్తామని చెప్పారు. మరి నేటి వరకు కూడా పెద్ద ఎత్తున బకాయిలు ఉండటం కారణం చేత కాలేజీ యాజమాన్యాలు పిల్లలకి వాళ్ళ యొక్క స్టడీస్ పూర్తయినప్పటికి కూడా వారికి టీసీలు ఇవ్వనటువంటి కార్యక్రమం. పరిస్థితుల్లో 2 సంవత్సరాలు పూర్తిగా కరోనా వచ్చి యావత్తు భారతదేశం అతలాకుతం, ప్రపంచమే అతలాకుతమైనటువంటి రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు మా జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని ఒక పద్ధతిగా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపకుండా ప్రజలందరికీ కూడా మరి అన్ని రకాలు ఏదైతే మాట ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి మరి ఈ రోజు మేము మోసపోయాం, మరి మాకు తెలుసో తెలియక కూటమికి ఓటేసి ఈ రోజు మేము వారికి అధికారాన్ని ఇస్తే మరి ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమాన్ని ఇచ్చారో ఆ సంక్షేమాన్నింటిలో కూడా తుంగలో తొక్కి వారి యొక్క స్వప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి కేసులు బనాయిస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. మరి ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికైనా కూటమి పెద్దలు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మరి ప్రజలకి ఏమి మంచి జరుగుతుందో లేదో ఒక్కసారి ఆలోచించుకోవాలని. వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కుష్మహల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారద, డీసీపీ అంకిత్ కుమార్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి వివిధ శాఖల స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. కూడా పూర్తి చేయాలనేటువంటి ఒక కండిషన్ పెట్టడం వలన మన అధికారులు కూడా మరి వాళ్ళు శ్రమానుకోకుండా ప్రతి వీధిలో కూడా తిరిగి ఎవరైతే శాంక్షన్ అయి ఉన్నారో వాళ్ళందరి ఇల్లు కూడా పూర్తి చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అర్హుల విషయంలో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వలేదు. పేదలలో నిరుపేదలు అర్హులైన వాళ్ళకు మాత్రమే ఈ ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఎంతో మిస్యూజ్ అయినాయి, కానీ ఈసారి ప్రభుత్వం డబ్బు ₹1 కూడా వేస్ట్ కాకుండా మరి ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఇచ్చిన డబ్బుకు ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ స్తోమతను బట్టి అధికంగా ఇంకా కలుపుకొని ఈరోజు ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ మొహాల్లో ఆనందం చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ జీవితంలో మేము
మాకంటూ ఒక సొంత ఇల్లు నిర్మాణం చేసుకుంటామా లేదా అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నవాళ్ళు ఈరోజు ఇల్లు రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది L1లో వచ్చిన ఇది అన్నట్టు శాంక్షన్స్. L2లో ఎవరైతే నిరుపేదలు అసలు స్థలాలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి L2లో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అందరి దగ్గర అప్లికేషన్స్ కూడా తీసుకున్నాము. వాటిని వెరిఫికేషన్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ జగన్మోహనరావు తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జట్టు ఆశ్రమంలో అనాథ పిల్లలకు నిత్యావసర సరుకులు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం తన స్వగ్రామం బూర్జ గ్రామంలో వృద్ధులకు గొడుగులు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమ్మకు కూడాను ఒక 10 సంవత్సరాల క్రితం రొంటెడ్ ఆర్థరైటిస్ ఉందని తెలిసింది. మొక్కలన్నీ ఉన్నాయి అంటే అన్ని రకాల కాదుగా కొన్ని ఉన్నాయి. మొక్కలన్నీ ఉన్నాయి అంటే అన్ని రకాల కాదుగా కొన్ని ఉన్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల కుటుంబాలను సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. విద్యార్థులు అభివృద్ధి ప్రదర్శన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ విభాగం రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. గతంలో ధరణి పోర్టల్ కారణంగా పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలని ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ని రూపొందించాం. ఏప్రిల్ 2వ తేదీలో చేపట్టాం. ప్రజల సమయాన్ని ఆదా చేసే విధంగా పారదర్శకంగా, అవినీతి రహితంగా సేవలు అందించాలా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువచ్చాం. మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి వీలుగా బ్యాంకు రుణాల లింకేజీని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇప్పటి వరకు మహిళా సంఘాలకు 60,472 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ రూపంలో రుణాలు ఇవ్వటం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుపరిచే మొదటి వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం. ఈ పథకంలో ఆడబిడ్డలపై ఆర్థిక భారం తగ్గింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను మార్కెట్ కమిటీ చైర్మన్ ఏవూరి శివానందం ఆవిష్కరించారు. వైస్ చైర్మన్ మాదాస్ రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతు పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివానందం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకుంటూ అందరికీ జై తెలంగాణ అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. హనుమకొండ న్యూ సాయంపేటలో
2 BHK గృహ సముదాయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు గృహప్రవేశం చేయించి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పాయ్, అదనపు కలెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం గోదావరి ఖనిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కీలకమని, అమరవీరుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరికీ, ముఖ్యంగా సింగరేణి కార్మికులకు ఎన్టీపీసీ అల్లు పాస్ చేయించుకొని తెలంగాణను తీసుకొచ్చింది. దీనంతటికీ ముఖ్య కారణం ప్రధాన నాయకుడు కేసీఆర్ గారు మరియు అమరులైనటువంటి ఎవరైతే అమరులు ఉన్నారో వాళ్ళందరూ. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరూ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, వీళ్ళందరినీ కలుపుకొని పోయింది కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఇలా స్వేచ్ఛ వాయులతో మనం అందరం కూడా ఈ తెలంగాణను అనుభవిస్తున్నాం. స్వతంత్రంగా మనం ఇక్కడ ఉండి తెలంగాణ అభివృద్ధి పడినటువంటి పుట్టిన నాయకులు ఆయన ఏమంటారు, కేసీఆర్ గారి చరిత్రను, చిహ్నాలను చెరిపేస్తామని అంటున్నారు. దీని గురించి ఒకసారి మన నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారి చిహ్నాలు చెరిపేయడం అంత సులభమా? కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి సెక్రటరియట్లను నువ్వు మీటింగ్లు పెడతావు, కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి పోలీస్ మీకు శాతనైతే గా పనిచేయండి. కేసీఆర్ గారు 4 తిట్లు తిడితే మిమ్మల్ని ప్రజలు ఎవరు మెచ్చుకోరు. సునామీ లాగా ఇలా కేసీఆర్ గారికి ఉప్పెనలాగా సానుభూతి వెలువడుతుంది. ఇలా గ్రామాల్లో, పట్టణాల్లో రైతులను చూడండి, కార్మికులను చూడండి, నిరుద్యోగులను చూడండి, ప్రతి ఒక్క వర్గాల్ని మోసం చేసినటువంటి అపకీర్తి మీరు దక్కించుకున్నారు. ఇలా మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.